ఒక ఊర్లో ఒక రైతు చాలా కష్టపడి పొలం పండిస్తున్నాడు. పొలం పండిస్తుంటే కొన్ని రోజుల్లోనే ఆ పొలం ఏదైతే ఉందో అది కంప్లీట్ అయిపోయి దానికి వచ్చిన ఫ్రూట్స్ అవి ఉంటాయి కదా, అవి రైతు తీసుకెళ్లి అమ్ముకొని హ్యాపీగా ఉంటాడు. కానీ ఇదే టైంకి ఏటైందంటే కొన్ని ఏనుగుల గుంపు వచ్చింది ఆ పొలంలోకి. అండ్ ఈ ఏనుగుల గుంపు వచ్చిన తర్వాత అవి నీట్గా ఉంటాయా? ఈ పొలంలోకి ఎంటర్ అయిన తర్వాత పళ్ళు అవి తినడం కాకుండా పొలం ఏదైతే ఉందో ఆ పొలంలో తిరుగుతుంటే, ఇప్పుడు ఏనుగులు అంటే చాలా భారీ సైజు ఉంటాయి కదా, ఈ భారీ సైజు వల్ల ఆ పొలంలో నడడం అటు ఇటు తిరగడం చేస్తుంటే ఆ పొలం ఏదైతే ఉందో అది పాడైపోతుంది. ఇప్పుడు అంత కష్టపడి పెంచిన రైతు దాన్ని చూస్తూ ఊరుకోలేడు కదా. ఆ రైతు ఎవరైతే ఉన్నారో వాటిని బెదిరిద్దామని చెప్పి ముందుకెళ్తే ఆ ఏనుగులు ఏవైతే ఉన్నాయో అవి తిరిగి అటాక్ చేసి అండ్ ఎవరైతే రైతు కష్టపడి పెంచుతున్నాడో ఆ రైతుని తొక్కి చంపేసినాయి ఈ ఏనుగులు. అండ్ ఇలాంటి ఇన్సిడెంట్స్ ఒకటే కాదు, చాలా దిక్కులు జరుగుతాయి. అలాగే ఒకసారి కేరళలో ఇలాగే ఎలిఫెంట్ జనాల్లోకి వచ్చేస్తుంటే పొలంలోకి వచ్చి పొలాలు అవి పాడు చేస్తున్నాయని చెప్పి ఒక పైనాపిల్ బాంబుని ఏనుగిస్తే అది నిజంగా ఫ్రూట్ అనుకుని దాన్ని తినేస్తే ఆ ఎలిఫెంట్ ఏదైతే ఉందో ఆ ఎలిఫెంట్ కడుపు లోపల అది పేలిపోయి ఆ బాంబు పేలిపోయి ఎలిఫెంట్ చనిపోయింది. అండ్ ఇది విన్న తర్వాత మనం చాలా బాధపడ్డాం. ఈ రెండు విషయాలు మనం ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ఇందులో ఈ ఎలిఫెంట్ చనిపోయినప్పుడు ఎంత బాధపడ్డాం, అలాగే ఎలిఫెంట్ వల్ల రైతులు చనిపోయినప్పుడు కూడా మనం అంతే బాధపడుతున్నాం. ఈ ఏనుగులది తప్పనలేం, ఇటు మనుషులది తప్పనలేం. కాబట్టి దీనికి సొల్యూషన్ గానే ఈ కొంకణి ఎలిఫెంట్స్ వచ్చినాయి అనమాట. ఈ కొంకణి ఏనుగుల కోసం మీరు కూడా చాలా వినే ఉంటారు రీసెంట్ టైమ్స్ లో, ఎందుకంటే ఇవి మన ఆంధ్రప్రదేశ్ కి వచ్చినాయి అనమాట. అసలు ఈ కొంకణి ఏనుగులకి మామూలు ఏనుగులకి తేడా ఏంటి, అసలు ఈ కొంకణి ఏనుగుల వల్ల యూజ్ ఏంటి, అలాగే ఆ పొలాలు నాశనం చేసి మనుషులను చంపేస్తున్న ఏనుగుల్ని ఈ కొంకి ఏనుగులు నిజంగా ఆపగలుగుతాయా, అలాగే ఇవి ఎన్ని రోజులు మన ఆంధ్రప్రదేశ్ లో ఉంటాయి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూసేయండి. అసలు ఈ మామూలు ఏనుగులు ఏవైతే ఉన్నాయో అడవిలోంచి జనాల్లోకి ఎందుకు వస్తాయంటే, ఇప్పుడు ఏనుగులు అంటే పెద్ద భారీ సైజ్ ఉంటాయి అండ్ అలాగే అవి ఎక్కువ ఫుడ్ తింటాయి కాబట్టి అడవిలో దొరికిన సేపు అడవిలో తింటే అండ్ అడవిలో దొరకకపోతే అలాగా అడవి బయటకు వచ్చేస్తాయి. అలా బయటకు వచ్చినప్పుడే అండ్ ఎక్కువగా ఎక్కడికి వస్తాయి అంటే మామిడి తోటలు ఇంకా కొన్ని తోటలు ఉంటాయి కదా, ఇష్టమైన తిండి ఉంటుందో ఆ తిండి దొరికే ప్లేసెస్ ని ఎత్తుకుంటూ వచ్చేస్తాయి. అండ్ అట్లా వాటర్ కావాలన్నా సరే వాటర్ అక్కడ లేకపోతే ఇలా బయటకు వచ్చేస్తుంటాయి. వచ్చిన తర్వాత ఏం చేస్తాయి, తింటాయి, అందులో తిరుగుతాయి. అండ్ అలాగే ఏనుగులు భారీ సైజు కాబట్టి ఆ పొలాలు అనేవి ఏవైతే ఉన్నాయో పాడైపోతాయి కంప్లీట్ గా. ఇప్పుడు ఒక పంట రెడీ అవ్వడానికి రైతు ఎంత కష్టపడుతుంటారు. అండ్ అలాంటి పంటని ఏనుగులు ఏవైతే ఉన్నాయో సరదాగా ఇలాగ వచ్చి పాడు చేసేస్తాయి. అండ్ అలాగే అట్లని ఎదుర్కొంటే మనుషులను కూడా చంపేస్తుంటాయి. సో ఇలా చాలా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి కాబట్టి దీనిపైన గవర్నమెంట్ ఏం చేసిందంటే, ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగి ఏనుగు వల్ల మనిషి ప్రాణం పోయిందంటే వాళ్ళకి ఒక 5 lakhs కాంపెన్సేషన్ గా ఇచ్చేవారు. కానీ దీన్ని మనం ఇలా చూస్తే ఒకటే మనుషుల ప్రాణాలు పోతున్నాయి అండ్ అలాగే పొలాలు ఏవైతే కష్టపడి పెంచుతున్నారో ఆ పొలాలు కూడా నాశనం అయిపోతున్నాయి దేనికి పనికి రాకుండా. ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎవ్రీ ఇయర్ ఏదో మూలం జరుగుతూనే ఉంటాయి. మన ఆంధ్రాలో అవ్వచ్చు, తెలంగాణలో అవ్వచ్చు, ఎక్కడ ఇండియాలో ఎక్కడ చూసినా సరే. సో ఏదో మూలని ఏనుగుల వల్ల ఏదో ఇష్యూ జరుగుతూనే ఉంటుంది. దీన్ని ఆపాలి కాబట్టి మన గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ కొంకి ఏనుగులను తీసుకొచ్చారు మన ఆంధ్రప్రదేశ్ కి. ఈ కొంకి ఏనుగులు అంటే ఏంటంటే వాటికి బాగా ట్రైనింగ్ ఇచ్చి ఉంటారు. ఈ కొంకి ఎలిఫెంట్స్ ఏంటంటే వీటికి బాగా ట్రైనింగ్ ఇచ్చి ఉంటారు. అంటే ఇవి ట్రైనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మాట వింటాయి, మనుషులను కూడా హాని చేయవు. అంటే ఇవి మనుషులకి ఎఫెక్ట్ చేయవు, అలాగే పొలాల్లో కూడా వెళ్ళి పొలాలను నాశనం చేయవు. కానీ ఈ అడవిలో పెరిగే ఏనుగులు ఏవైతే ఉన్నాయో మనిషి మాట వినవు అండ్ అలాగే మనుషుల్ని పొలాన్ని నాశనం చేస్తున్నా ఇంకేదైనా చేస్తున్నా సరే వాటికి మనిషి ఎదురెళ్ళాడంటే మనిషిని చంపేస్తాయి ఈ అడవి ఏనుగులు. ఎందుకంటే వాళ్ళకి ఏం తెలియదు. కానీ కుంకి ఏనుగులు అలాంటివి కాదు, ఎందుకంటే వీటికి బాగా ట్రైనింగ్ ఇస్తారు. అదనమాట ఈ కుంకి ఏనుగులకి మామూలు ఏనుగులకి ఉన్న డిఫరెన్స్. ఇప్పుడు ఈ కుంకి ఏనుగులు ఈ మనుషులకి ఏనుగులకి ఎలా సాయం చేస్తాయి అంటే, ఏనుగుని పట్టుకొని దాన్ని వేరే ప్లేస్ లో పెట్టడం అంటే కష్టమైన విషయమే. కానీ దాని దారి ఏదైతే ఉంటుందో దాని దారి మళ్ళీ ఇచ్చామంటే అది అడవిలోకి వెళ్ళిపోద్ది మళ్ళీ. కాబట్టి ఆ ప్రాసెస్ కి ఈ కుంకి ఏనుగులు చాలా బాగా యూజ్ అవుతాయి. ఎందుకంటే వాటిని వెనక్కి ఎలా పంపించాలనేవి ఈ ఏనుగులు ఏవైతే ఉన్నాయి కుంకి ఏనుగులు వాటికి బాగా ట్రైనింగ్ ఇస్తారు. ఈ కుంకి ఏనుగులు వాడడం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు ఏనుగులు ఆపడానికి మనిషి అక్కర్లేదు. కానీ ఏనుగులను తీసుకెళ్ళి అక్కడ పెట్టారంటే ఈ అడవి ఏనుగులు వెనక్కి పంపించేస్తాయి. ఏ గోల ఉండదు, ఎవరికి ఏ లాస్ లేకుండా అటు ఏనుగులకి లాస్ ఉండదు, ఇటు మనుషులకి లాస్ ఉండదు. సో ఈ విధంగా ఈ కుంకి ఏనుగులు అయితే మనం మనుషులకి బాగా హెల్ప్ చేస్తుంటాయి. చాలా చోట్ల ఏనుగులు ఏవైతే ఉన్నాయో ఏనుగులు అనేవి గోతుల్లో పడిపోవడం ఇలాంటివి జరుగుతుంటాయి కదా, అలాంటప్పుడు ఈ కుంకి ఏనుగులు తీసుకెళ్తారు. ఆ ఏనుగు దగ్గరికి తీసుకెళ్లిన తర్వాత ఆ ఏనుగుకి ఈ కుంకి ఏనుగుతో హెల్ప్ చేపిస్తారు. అంటే మనిషి పడిపోతే మనిషి ఎలాగైతే లేపుతాడో అలాగే కుంకి ఏనుగులు ట్రైనింగ్ తీసుకున్నావు కాబట్టి ఆ పడిపోయిన ఏనుగుని పైకి లేపడం బయటికి లాగడం ఇలాంటివి చేస్తుంటాయి. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఫారెస్ట్ ఏరియాస్ ని దాటుకుని మనం ఏదైనా ఊరు వెళ్తున్నామంటే ఆ దారిలో ఏనుగులు ఇటువైపు నుంచి ఇటువైపు ఇటువైపు నుంచి ఇటువైపు క్రాస్ అవుతుంటాయి. సైలెంట్ గా అటు ఇటు దాటేస్తే కానీ కొన్ని ఏనుగులు ఏం చేస్తాయంటే వెళ్ళే దారిలో అడ్డంగా నుంచుని పోయి ఈ కార్లు బైక్లు బస్సులు వెళ్తుంటాయి కదా వాటిని గుద్దేయడం వాటిని పడగొట్టేయడం ఇలాంటివి చేస్తుంటాయి. అలాంటప్పుడు ఈ కుంకి ఏనుగులు అక్కడ తీసుకెళ్లి వదులుతారు కదా, అప్పుడు ఈ కుంకి ఏనుగులు ఏం చేస్తాయంటే ఆ ఏనుగు ఏదైతే ఉందో ఆ ఏనుగుల్ని లోపల తీసుకెళ్లిపోతాయి. ఇవి కంట్రోల్ చేస్తాయి. ఇప్పుడు సెక్యూరిటీ లాగా డ్యూటీ చేస్తాయి ఇవి కూడా. అంటే ఇప్పుడు బయట ఏనుగులు ఏవి రాకుండా కూడా అక్కడ కాపలా కాస్తుంటాయి అటు ఇటు తిరుగుతూ. వీటి వల్ల ఇంకొక యూజ్ ఏంటంటే, ఇప్పుడు ఏనుగులను పట్టుకుంటారు కదా, అడవి నుంచి దూరంగా ఊర్లోకి వచ్చినాయి అంటే వాటిని పట్టుకొని వేరే ప్లేస్ కి తీసుకెళ్తుంటారు కదా, ఇలాంటప్పుడు అవి ఏంటంటే చాలా గంభీరంగా ప్రవర్తిస్తుంటాయి. ఆ ఏనుగుకి తోడుగా ఏనుగును పంపిస్తారు. కుంకి ఏనుగు ఏం చేస్తుంది అంటే ఏదైతే ఏనుగును మనోళ్ళు పట్టుకున్నారో దాన్ని కూల్ చేస్తుంది. సో అప్పుడు దాన్ని నీట్ గా వేరే ప్లేస్ లో వదిలేయడం అలాంటివి చేస్తుంటారు. సో ఈ కుంకి ఏనుగుల కోసం ఇంతకు ముందే మీకు తెలుసా లేదా, మన వీడియో చూసిన తర్వాత తెలిసిందా అనేది కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ అలాగే ఈ కుంకి ఏనుగులు మన ఆంధ్రప్రదేశ్ లో పర్మనెంట్ గా ఉండిపోతాయి అన్నమాట. కర్ణాటక నుంచి ఇక్కడ తీసుకొచ్చారు అనమాట. ఇట్లా